ఐసిడిఎస్ అంటే తెలుసు అనుకుంటున్నాను ఇక్కడ ఉన్న పార్టిసిపెంట్స్ అందరికీ. ఐసిడిఎస్ అంటే ఏంటో ఇప్పుడు మీలో ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పాలన్నా హ్యాండ్ రైజ్ చేయండి, చెప్పొచ్చు. ఐసిడిఎస్ అంటే చెప్పండి అమ్మా. సో ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్. ఐసిడిఎస్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఎవరికైనా తెలుసా? 1975లో ఐసిడిఎస్ స్టార్ట్ అయింది. సో ఏ ప్రాజెక్ట్స్ ఎక్కడైనా మొదట ఒక 2 ప్రాజెక్ట్స్ వెరీ గుడ్, చాలా యాక్టివ్ గా ఉన్నారు. మీకు అన్ని ఐసిడిఎస్ గురించి చాలా బాగా తెలిసింది, చాలా కరెక్ట్ మీరు చెప్పింది. ఐసిడిఎస్ అన్నది మొట్టమొదట 2 ప్రాజెక్ట్స్ లో స్టార్ట్ అయ్యింది. అది పైలట్ ప్రాజెక్ట్ కింద ఉట్నూరు, కంబదూరు, ఇవి ఆదిలాబాద్ అండ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో. ఒకప్పుడు ఎందుకు ఐసిడిఎస్ అసలు తీసుకురావడం జరిగిందంటే పోషకాహార లోపం అన్నది ఎక్కువగా పిల్లల్లో చూడడము. మనకి ఇప్పుడు ఎన్ఈపి మేడం ఉదయం అనుకున్నాం మనము, అంటే 1986లో ఎన్ఈపి తీసుకొచ్చింది కూడా 1975 నుంచి మొదలైందనమాట. ఇంకా అంగన్వాడీ రావడము, ఈ పిల్లల యొక్క పోషకాహారం కానీ ఇవన్నీ కూడా ఆలోచించడం మొదలుపెట్టారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు కానీ సలహాలు ఇవ్వడము అలా స్టార్ట్ అయింది. అయితే 1975లో మన ఐసిడిఎస్ కొన్ని ఆబ్జెక్టివ్స్ పెట్టుకున్నారు. తెలుసా ఎవరికైనా ఎన్ని ఆబ్జెక్టివ్స్ పెట్టుకున్నారు? మీ అందరూ మనకి ఇక్కడ శిక్షణ తీసుకుంటున్న వాళ్ళందరూ కూడా ఐసిడిఎస్ లో పనిచేస్తున్న వాళ్ళే కాబట్టి ఎన్ని లక్ష్యాలు ఉన్నాయి మనకి? 5 లక్ష్యాలు. ఎవరైనా ఈ 5 లక్ష్యాల్లో ఒక లక్ష్యాన్ని చెప్పగలరా? పూర్వ ప్రాథమిక విద్య ఫస్ట్ లక్షణం అంటే క్లియర్ గా చెప్పగలరా? అంటే పూర్వ ప్రాథమిక విద్య అని కాకుండా సరే సేవలు అడగట్లేదు, నేను లక్ష్యాలు అడుగుతున్నాను. ఇంకా ఎవరైనా చెప్పగలరా? కరెక్ట్, మీరు చెప్పింది కరెక్టే, బట్ ఇంకొంచెం ఎవరైనా. మొట్టమొదటి లక్ష్యము 0 నుంచి 6 సంవత్సరాల పిల్లలకి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అందించాలి, ఆరోగ్యం మరియు పోషణ అందించాలని చెప్పి అనుకున్నారు. ఆ 2వ లక్ష్యం ఎవరికైనా తెలుసా? ఎవరికైనా చివరిలో ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పగలరా 2వ లక్ష్యాన్ని? ఆల్రౌండ్ డెవలప్మెంట్, హోలిస్టిక్ డెవలప్మెంట్, పిల్లల యొక్క మానసిక, శారీరక, సామాజిక అభివృద్ధులకై పునాది వేయాలని మనకి మన డిపార్ట్మెంట్ మహిళా శిశు సంక్షేమ శాఖ యొక్క ముఖ్య లక్ష్యం, 2వ లక్ష్యం. 3rd వన్ ఇంకా మనకి 5 లక్ష్యాలలో 2 చెప్పుకున్నాము. ఇంకెవరైనా ఇంకొక లక్ష్యం గురించి చెప్పగలరా? మేడం చెప్తున్నారు, మేడం చెప్పేది. బడి మానవేతను తగ్గించాలా, ఇంకా ఏం తగ్గించాలా? ఇంకా పోషకాహార లోపాన్ని తగ్గించాలా. బడి మానవేతను తగ్గించాలి, పోషకాహార లోపాన్ని తగ్గించాలి. ఐఎంఆర్, ఎంఎంఆర్, ఇన్ఫాంట్ మోర్టాలిటీ, శిశు మరణాలని, మాతృ మరణాలని తగ్గించాలని చెప్పి అంటే ఇక్కడ మెయిన్ బ్రాడ్ గా పెట్టుకుంటాము, దాని లోపల మళ్ళీ ఒక్కొక్క ఇది మాట్లాడుకుంటాం. వెరీ గుడ్, చాలా చక్కగా చెప్పారు. 3వ లక్ష్యం కూడా మనకి అయిపోయింది. 4వ లక్ష్యం ఎవరైనా చెప్పగలరా? లాస్ట్ మేడం, లాస్ట్ టేబుల్ శాఖలతో సమన్వయం. సో ఎందుకు సమన్వయం? మనము అంటే మన డిపార్ట్మెంట్ మిగతా డిపార్ట్మెంట్స్ తో ఎందుకు కన్వర్జెన్స్ అయి ఉండాలి? మనకి మెయిన్ గా ఏంటంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, సో వాటర్ కావాలి, ఏ డిపార్ట్మెంట్ తో కన్వర్జెన్స్? బిల్డింగ్ కావాలి, ఏ డిపార్ట్మెంట్ పిఆర్ వాళ్ళు పంచాయత్ రాజ్ చేయిస్తారు. హెల్త్, మన పిల్లల యొక్క హెల్త్ స్టేటస్ చూడాలి, ఏ డిపార్ట్మెంట్? అలాగే మనకి స్కూల్ మనకి అనుబంధంగా ఉన్న స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తో కూడా మనం కన్వర్జెన్స్ ఉండాలి. మండల పరిషత్ తో కూడా మనం కన్వర్జెన్స్ ఉండాలి. అంటే తర్వాత చైల్డ్ లేబర్ ఉంటే చైల్డ్ లేబర్ డిపార్ట్మెంట్ తో కన్వర్జెన్స్ ఉంటుంది. ఎటువంటి ఇది వచ్చినా కూడా మనం అన్ని రకాల డిపార్ట్మెంట్స్ తో కన్వర్జెన్స్ చేసుకొని మన పిల్లలకు కావాల్సింది, మన అంగన్వాడీకి కావాల్సింది మనం సమకూర్చుకుంటాం. వెరీ గుడ్, చాలా చక్కగా చెప్పారు. 4 లక్ష్యాలు మనం చెప్పుకున్నాం. చివరి 5వ లక్ష్యం ఎవరు చెప్పగలరు? ఆరోగ్య పోషణ విద్య, తల్లులకి ఆరోగ్య పోషణ విద్యని. తల్లులకి ఆరోగ్య పోషణ విద్య ఎందుకు అంటే పిల్లల్ని మనం అంగన్వాడీలో కొంత సమయం మాత్రమే చూసుకుంటాము. ఇంటికి వెళ్ళిన తర్వాత లేదా పుట్టిన బిడ్డ 3 సంవత్సరాల వరకు తల్లి దగ్గరే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా తల్లులకు అవగాహన అనేది పిల్లల యొక్క పోషణ మీద మనం కల్పించాల్సిన అవసరం ఉంది. వెరీ గుడ్, పెద్ద గ్రూప్ చర్చలో చాలా చక్కగా 5 లక్ష్యాలు అందించారు. మీ అందరికి కూడా గట్టిగా ఒకసారి క్లాప్స్. అలాగే ఇంకొక నిమిషం మాత్రమే నేను టైం తీసుకుంటాను. అలాగే మన ఐసిడిఎస్ డిపార్ట్మెంట్లో 6 సర్వీసెస్
6 సేవల్ని మనం డిపార్ట్మెంట్ పెట్టుకోవడం జరిగింది. ఒకసారి టక ఎవరైనా 6 సేవల్ని చెప్పగలరా? ఫస్ట్ వన్ అనుబంధ పోషకాహారం, పోషకాహారం, పూర్వ ప్రాథమిక విద్య, పూర్వ ప్రాథమిక విద్య, వ్యాధి నిరోధక టీకా, వ్యాధి నిరోధక టీకాలు, నెక్స్ట్ సలహాలు సంప్రదింపులు, రెఫరల్స్, సలహాలు సంప్రదించు, హెల్త్ చెకప్స్ కూడా ఉంది. సో ఇంకొకటి ఉంది హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. మీరు చెప్పారు సలహాలు సంప్రదింపులు, వెరీ గుడ్. ఈ 6 సర్వీసెస్ని మనం చూడటం జరుగుతుంది. అంటే మెయిన్గా ఏంటంటే ఐసిడిఎస్ డిపార్ట్మెంట్లో లబ్ధిదారులు ఎవరో మన అంటే ఏమనుకోవద్దంటే అవుట్ ఆఫ్ ద సెషన్ మన టీచర్స్ నుంచి మీరు చూస్తూనే ఉంటారు కాబట్టి ఐసిడిఎస్ వాళ్ళు కాకుండా లబ్ధిదారులు ఎవరో చెప్పగలరా? లబ్ధిదారులు ఎవరెవరు ఉంటారు? మదర్ అండ్ చైల్డ్ అన్నారు. ఇంకా లోతుగా గర్భవతులు, 7 months నుంచి 3 years వరకు పిల్లలు, 3 to 6 పిల్లలు. సో వీళ్ళల్లో 2 రకాలుగా మనం టేక్ హోమ్ రేషన్ అని ఇంటికి ఇస్తాము. అంగన్వాడీలో ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్, అలాగే ఫుడ్ కూడా హార్డ్ కుక్డ్ మీల్ కూడా అందించడం జరుగుతుంది. ఇలా సేవలు మనం అందిస్తూ ఉన్నాము. అయితే ఎన్ఈపిలో భాగంగా ఈసీసీని మెయిన్గా ఇప్పుడు మనం ఇంకా లోతుగా ఆలోచించి ఆల్రౌండ్ డెవలప్మెంట్ అన్నది మనం పిల్లల్లో తీసుకురావడానికి ఖచ్చితంగా ఐసిడిఎస్ ప్రయత్నం చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చింది. చాలా రిలేటెడ్గా ఉన్నాయి. మేడం గారు కూడా ఎంతో చక్కగా పాట కూడా పాడడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో చాలా కూలంకషంగా తక్కువ ఇచ్చినటువంటి నిడివిలో ఆ టాపిక్ సంబంధించినటువంటి విషయాలు మొత్తం కూలంకషంగా చెప్పడం జరిగింది. సో పాట ప్లస్ ఆ విషయాలన్నీ చెప్పడం బాగుంది సార్. బాగా జరిగింది. టైం కొంచెం ఎక్సీడ్ అయింది అంతే. అది